స్కూళ్ళను నిర్వీర్యం చేసిండు, గురుకులాలను నిర్వీర్యం చేసిండు, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిండు. ఇలా పూర్తిగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ను కూడా పేద బిడ్డలు, ఎస్సీలు ఎస్టీలు చదువుకుంటున్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో దాదాపుగా 34,000 మంది విద్యార్థులను వాళ్ళ జీవితాన్ని రోడ్డున పడేసేటువంటి కుట్ర ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. సమైక్య రాష్ట్రంలో దాదాపుగా 1996లో ఈ బెస్ట్ అవైలబుల్ స్కూలు విధానం తీసుకొచ్చిండ్రు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2005 నుంచి ఆ యొక్క బెస్ట్ అవైలబుల్ స్కూలు ఆ పథకాన్ని తీసుకొచ్చి అనేక మంది పేద విద్యార్థుల జీవితాలకు ఒక బాసటగా నిలిచినటువంటి పథకం. ఆనాడు రాజశేఖర రెడ్డి ఆ పథకాన్ని తీసుకొస్తే ఇలా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ విధానాన్ని తప్పించేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ ముఖ్యమంత్రి గారికి పేదలంటే ఇంత కోపం, పేద విద్యార్థులంటే ఎందుకు మీకు అంత కోపం, కక్ష, వివక్ష అన్నాడు ముఖ్యమంత్రి గారిని విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా. ఎందుకు ఇవాళ మా వర్గాలపైన ఇంత కోపం నీకని అడుగుతూ ఉన్నాం. ఈ 34,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ఈ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల, అసమర్థ ముఖ్యమంత్రి, అసమర్థ విద్యాశాఖ మంత్రిగా నిలిచిపోవడం వల్ల గురుకుల విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిపోయింది. ఒకప్పుడు గురుకులాల్లో చదువుకోవడానికి నేను ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు నా దగ్గరికి అనేక మంది దరఖాస్తులు ఒక రికమెండేషన్ లెటర్ కోసం వచ్చేవాళ్ళు. 752 మంది గురుకుల విద్యార్థులకు నా స్వయంగా 3 సంవత్సరాల లెటర్లు ఇచ్చిన నేను. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు. ఇలా ఈ గురుకుల వ్యవస్థకు విద్యార్థులు ఎందుకు పోవడానికి ఇష్టపడతలేరు? ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి. ఎందుకు గురుకుల వ్యవస్థ ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితి నెలకొన్నది? వాటి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్నటువంటి ముఖ్యమంత్రి గారు అక్షరాల అది చేసి చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి గురుకులాలన్నీ కూడా ఇలా నిర్వీర్యమైపోయినాయి. దాంతోపాటు ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కూడా పేదలు చదువుతూ ఉన్నారు. దాదాపుగా 34,000 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుతూ ఉన్నారంటే ఇది ప్రభుత్వము ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తూ ఉన్నది. ఇలా వాటిని ఎందుకు మూహిస్తూ ఉన్నారు అంటే, ఈ రాష్ట్రం ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా, దాదాపుగా 240 బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అంటే యావరేజ్గా జిల్లాకు 5 నుంచి 6 స్కూల్స్ ఉన్నాయి. ఈ 240 స్కూళ్ళల్లో ఇప్పటి వరకు 218 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఏకాన పైసా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. వాళ్ళు చాలాసార్లు మొరబెట్టుకున్నారు, బతిలాడుకున్నారు, అయ్యా మేము నడపలేకపోతున్నాం స్కూళ్ళు. డే స్కాలర్ స్టూడెంట్కి ఏమో 28,000, హాస్టల్లో ఉండే చదువుకున్నటువంటి విద్యార్థులకేమో 42,000 రూపాయలు ప్రభుత్వమే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆ స్కూళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం ఇది. ఎంతమంది సంవత్సరానికి 34,000 మంది ఇలా బయటకు వస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత వివక్ష? నేనేమనుకుంటున్నా, ఆకునూరి మురళి గారు చెప్పినటువంటి అంశాలను పక్కాగా ఈ ప్రభుత్వం పాటిస్తుందేమో అని అనుకుంటున్నా. గురుకులాలు అవసరం లేదు, ఆయన చెప్పింది అదే కదా. ఫీజు రియంబర్స్మెంట్ అవసరం లేదు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఉంటే సరిపోతుంది, చాలా ఎంసెట్ అవసరం లేదు, చాలా విషయాలు చెప్పిండు కదా విద్యా వ్యవస్థ మీద. ఒక ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇన్ని సంవత్సరాలలో 3 సంవత్సరాల్లో ఒక్కరోజైనా రివ్యూ జరిగిందా ముఖ్యమంత్రి గారు? 1000కి పైగా మా విద్యార్థులు అస్వస్థకు గురైతే ఒక్కరోజైనా ఒక అధికారి మీద చర్యలు తీసుకున్నావా అని అడుగుతా ఉన్నాం. 130 మంది మా పేద విద్యార్థులు, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు చనిపోతే ఒక్కరోజైనా ఒక అధికారి మీద చర్యలు తీసుకున్నావా అని అడుగుతా ఉన్నా. ఎందుకు వివక్ష? మా వర్గాలపైన, మా బిడ్డలపైన ఎందుకు ఇంత వివక్ష? ఎందుకు ఇంత కక్ష? రాష్ట్ర వ్యాప్తంగా
238 స్కూళ్ళు, దాదాపుగా 240 స్కూళ్ళు, బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళు మూతపడడానికి సిద్ధపడ్డాయి. ఆ యాజమాన్యాలన్నీ కూడా ఆదిలాబాద్ జిల్లాకు ఐటీడీఏ కింద కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఎప్పుడు 1/5/4/2026. అంతకుముందు కూడా వాళ్ళందరూ స్కూల్స్ మేనేజ్మెంట్ వచ్చి కూడా ఇచ్చిండ్రు. పోయిన అక్టోబర్లో ఆర్థిక శాఖ మంత్రి కలిసి మాకు ఎట్లయినా చేసి ఈ నిధులు ఇవ్వండి అని చెప్తే, ఆనాడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఏం చేసిండంటే 183 కోట్లు ఇస్తున్నా అనేసి ఆర్థిక శాఖ అధికారులకు ఫోన్ చేసి ఈ పెండింగ్ బిల్స్ ఏదైతే 218 కోట్ల రూపాయలు పెండింగ్స్ ఉన్నాయో వాటిని వెంటనే రిలీజ్ చేయాలి, 183 కోట్లు రిలీజ్ చేయాలనేసి అధికారులకు ఫోన్ చేసినట్టు, దానికి మంత్రి గారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు థ్యాంక్స్ చెప్పినట్టు, దానికి మళ్ళీ పాలాభిషేకము, వాటిని కూడా థ్యాంక్స్ చెప్పినట్టు, బిల్లులు పెండింగ్ అవుతున్నట్టు క్లియర్ చేస్తున్నట్టు ఆయనకు థ్యాంక్స్ చెప్పినట్టు అదంతా పేపర్ల మీద నడిచిపోయింది. ఈ రోజు వరకు అక్టోబర్ నుంచి ఇలా ఏప్రిల్ 11వ తారీఖులో ఉన్న ఒక్క నయా పైసా రూపాయి కూడా 183 కోట్లు కాదు కదా, 180 పైసలు కూడా ఈ ఖాతాలోకి రాలేదు. ఈ యాజమాన్యాల ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలకు ఒక్క రూపాయి కూడా వాళ్ళ ఖాతాలకు చేరలేదు. ఎందుకు ఇది? పేదల జీవితాలతోని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆడుకుంటుంది? ఇక నిన్న ఈ మధ్యకాలంలో వీళ్ళందరూ పోయి అడిగినప్పుడు 5/4/2026 నాడు వీళ్ళు కొంతమంది ఆసిఫాబాదు, ఉట్నూరు, ఆదిలాబాదుకు సంబంధించినటువంటి యాజమాన్యాలు పోయి మేము ఇవి నడపలేకపోతున్నాం, అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ అధికారులకు, కలెక్టర్కు అందరికీ పోయి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులకు పోయి అడిగినారు, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు మా స్కూళ్ళల్లో చాలా పెండింగ్లు ఉన్నాయి, మేము నడపలేకపోతున్నాం, ఇది ఇప్పటికైనా దయ ఉంచి ఈ 3 సంవత్సరాలలో 2.5 సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు, మేము నడపలేకపోతున్నాం అనేసి వాళ్ళ రిప్రజెంటేషన్ చేసిండ్రు. మేము నడపలేకపోతున్నాం, మేము ఈ పథకం నుంచి మమ్మల్ని తప్పించండి అని అంటే దానికి ఒక ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చినటువంటి సమాధానం ఏంటంటే అసలు ఆ స్కీమే రద్దు చేస్తున్నామని వచ్చినటువంటి సమాధానం ఇవ్వాల. అంటే పేదలంటే పట్టదా? ఈ స్కీమును రద్దు చేసేటువంటి కుట్ర ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. వివరాలలోకి వెళితే ఈ రాష్ట్రంలో దాదాపుగా ఈ స్కూళ్ళు నడుపుతున్నటువంటి యాజమాన్యాలు ఆదిలాబాదుకు సంబంధించినటువంటి ఒక